నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే చాలా మంచి జ్యువెలరీ అయితే ఉందన్నమాట. 100% రికమెండ్ చేసేలాంటి జ్యువెలరీ ఉంది. బొట్టు మాల చూపించండి అక్క, బొట్టు మాల చూపించండి అని ప్రీవియస్ వీడియోలో ఎవరో అడిగారనమాట. సో కంప్లీట్ మనకి బిగ్ సైజ్ కాసుల పేరు లాంటి బొట్టు మాల అండి. బొట్టు మాల అంటే కాసుల పేరుకి బొట్టు మాలకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇవి కాసులు కావు. ఇక్కడ వచ్చేవి జనరల్ గా కాసులు అమ్మవారితో వస్తాయి కదా, అవి కావు. జస్ట్ ఇది ఇలా రౌండ్ రౌండ్ డిజైన్ పికాక్ అన్నమాట. గాడ్ మోటివ్స్ అస్సలు ఏం లేవు. జస్ట్ పికాక్ వస్తుంది, ఫ్లవర్ వస్తుంది అనమాట, అంతే. గాడ్ మోటివ్స్ లేవు. ఇలా ఎవరికన్నా కావాలి, ఎవరైతే మీరు కమెంట్స్ లో చెప్పారో, సో చూడండి, ఇలా ట్రై చేయొచ్చు. సో బొట్టు మాల అయితే సూపర్గా ఉంది. కాకపోతే మంచి డార్క్ కలర్ శారీ కట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి, మనకి ఏదైతే చైన్ లో వస్తుందో అదే చిన్న పీస్ ఇలా ఇయర్ రింగ్స్ లాగా అయితే వచ్చిందనమాట. సో నేను మీకు ఒక్కసారి బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను, క్లారిటీ అనేది తెలుస్తుంది. డిజైన్ ఇలా చూసుకోవడానికి కోసం నేను ఇలా చూపిస్తున్నాను. సో చూడండి డిజైన్, ఇయర్ రింగ్స్ ఇట్లా మీకు దగ్గరగా చూపిస్తే క్లియర్ గా మీకు ఆ డిజైన్ తెలుస్తుందని చూపిస్తున్నాను. సో చూడండి, పికాక్, ఫ్లవర్, ఇయర్ రింగ్స్ అలా వచ్చాయి. బొట్టు మాల కూడా మొత్తం కూడా అదే డిజైన్. సో చూడండి, మనకి మంచి వైట్ స్టోన్స్ అండ్ ఇలా పింక్ స్టోన్స్ తోటి వస్తుంది, పింక్, రెడ్. ఓకే, సో మీకు ఇక్కడ నిజంగా చెప్తున్నా, ఇలా దగ్గరగా ఇలా చూసుకుంటే మీకు ఆ క్లారిటీ అనేది తెలుస్తుంది. ఓకేనా, మీకు ఆ పాలిష్ కానీ క్లారిటీ అనేది తెలుస్తుంది. ఓకేనా, సో ఇయర్ రింగ్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంత బాగా కనిపిస్తుంది మనకి. ఇట్లా దూరం నుంచి కాసుల పేరు ఫీలింగ్ ఉంటుంది, బొట్టు మాల ఫీలింగ్ ఉంటుంది. అండ్ కాసుల పేరు వేసుకోలేను అనుకున్న వాళ్ళు ఇలా బొట్టు మాల ట్రై చేయండి. సూపర్ ఉంది. లైట్ వెయిట్ లో ఉంది, మరి హెవీ వెయిట్ కాదు. మనకి ఎక్కువ వరకు జడవకుందని వెళ్ళినప్పుడు హెవీగా వెయిట్ అయితే వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి కెంపులు, పచ్చలు, జస్ట్ వైట్ స్టోన్స్. సో మొత్తం పికాక్స్ వచ్చేస్తుంది. పికాక్స్ ఈ బొట్టు మాల లుక్ అనేది ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. ఇయర్ రింగ్స్ మీరు కావాలంటే ఏదన్నా బుట్టాలు పెట్టుకోండి. ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ లుక్ లో యాంటిక్ పాలిష్ లో వచ్చింది. రెడ్డిష్ గా గోల్డ్ ఇట్లా రెడ్డిష్ లుక్ అయితే లేదు, యాంటిక్ పాలిష్ లో వచ్చింది అనమాట. అంటే మ్యాట్ ఫినిష్డ్ లుక్ అయితే ఉంటుంది. సో చూడండి, మీకు ఇలా చూపిస్తే కనిపిస్తుందని. సో మ్యాట్ ఫినిష్ లుక్ లో అయితే ఉంటుంది. సూపర్ జ్యువెలరీ అండి ఇదైతే. ఇది కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో మంచి నెక్ వైజ్ కంటే కాదు కానీ నెక్ చోకర్ లుక్ అయితే వస్తుంది. సో మొత్తం డిజైన్ అయితే ఈ ప్యాటర్న్ లో వస్తుంది. ఇది వచ్చేసి కెంపులు, మంచి మిడిల్ లో మంచి పచ్చ స్టోన్ వచ్చింది. కెంపులు ఇదంతా కూడా కెంపులు పచ్చలు వచ్చి గోల్డ్ ప్యాటర్న్ అనమాట, గోల్డ్ డిజైన్. అండ్ సైడ్ అంతా కూడా చైన్ వచ్చి కింద హుక్స్ అయితే వస్తాయి అనమాట. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉంది. మంచి పర్ల్ వర్క్ కూడా వచ్చింది. మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయంటే క్యూట్ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు. సో చాలా మంచి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో చిన్న సైజు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ అనేవి చిన్న సైజు ఉన్నాయి. సో పిల్లలకి తీసుకోవచ్చు సెట్. కావాలంటే పెద్దవాళ్ళు ఏదైనా బుట్టాలతో ట్రై చేసి నెక్ పీస్ పెట్టుకోవచ్చు. సో ఇలా చోకర్ లాగా పైకి పెట్టుకోవచ్చు, కిందకి పెట్టుకోవచ్చు. రింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేను పైకి పెట్టుకునే చూపిస్తున్నా, నెక్ బాగా కనిపిస్తుంది. సో మీరు లేదు అలా వద్దనుకుంటే ఇదిగోండి ఇలా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం కిందికి ఇలా నెక్లెస్ లాగా కూడా పెట్టచ్చు. ఓకే, నేను పైకి పెట్టాను. టూ వెరైటీస్గా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా చోకర్ లాగా పెట్టచ్చు, ఈ విధంగా నెక్లెస్ డిజైన్ ప్యాటర్న్ లాగా కూడా పెట్టచ్చు. మీరు దగ్గరగా డిజైన్ అయితే ఒకసారి చూసుకోండి. ఈ ఇయర్ రింగ్ చూడండి, ఇయర్ రింగ్ ఎంత బాగుందో. సో బ్యాక్ క్యామ్లో మీకు ఈ డిజైన్ తెలుస్తుందా? సో మీకు ఈ డిజైన్ అంతా కూడా ఇలా క్లారిటీగా తెలుస్తుందా? చూడండి, ఇది ఏదైతే రింగ్ వచ్చిందో అదే ఇట్లా మనకి కింద ఇలా అయితే ఇయర్ రింగ్ అయితే వచ్చింది. నెక్ పీస్ కూడా చూడండి, స్టోన్ వర్క్ కూడా చూడండి. మంచి ఏడీ స్టోన్స్ వచ్చాయి, మంచి వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఏడీ స్టోన్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, కెంపులు, పచ్చలు. సో చూడండి, లుక్ వైజ్ అంతా కూడా చాలా క్యూట్ జ్యువెలరీ అనమాట. అంటే ఇంకా ఒక 5-6 రింగ్స్ దాకా మిగిలాయి అనమాట. సో బ్యాక్ లో చూడండి రింగ్స్ మిగిలాయి, కనిపిస్తున్నాయా మీకు? రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచిగా పైకి పెట్టచ్చు, ఇలా కిందికి కూడా పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్ అయితే ఇలా ఈ సైజ్ లో అయితే ఉంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి. ఇది నాకు తెలిసి చాలా మంది ట్రై చేశారు, ఎందుకంటే చాలా రివ్యూస్ ఉన్నాయి. నేను ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదా అనుకున్నాను. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి కదా, సో ట్రై చేద్దాము అనేసి ధైర్యంగా అయితే ట్రై చేసేసాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు అంటే కొంచెం డిజైన్ అనేది మారినట్టుంది, లేకపోతే ఇది ఎప్పటి నుంచో కూడా ఉంది ఈ ప్యాటర్న్ లో అయితే ఒక నెక్ పీస్. సో చాలా రివ్యూస్ కూడా ఉన్నాయి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి మంచి స్టోన్ వర్క్, యాంటిక్ లుక్ అనమాట. యాంటిక్ ఇన్ ద సెన్స్ ఇలా బ్రైట్ గోల్డ్ కాదు. ఇక్కడ మీకు కనిపిస్తుందా, కొంచెం
డల్ గోల్డ్ పాలిష్ అనమాట. డల్ గోల్డ్ పాలిష్ అయితేనే నిజంగా బాగా కనిపిస్తది. ఎప్పుడైనా మీరు ఇట్లా ఇట్లా బ్రైట్ గోల్డ్ పాలిష్ అనేది అంత బాగా కనపడదు. ఓకే. సో చూడండి ఈ 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది కదా! దాంట్లో బ్రైట్ గోల్డ్ ఎళ్ళకూడదు. ఇలా డల్ గోల్డ్ ఎళ్తేనే బాగా కనిపిస్తది. ఇదంతా కూడా వైట్ స్టోన్స్ వచ్చింది. మళ్ళీ పింక్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ కింద పర్ల్. ఓకే. ఒక్కసారి బ్యాక్ క్యామ్‌లో చూపిస్తాను. మీరప్పుడు డిజైన్ అనేది క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఫ్రంట్ క్యామ్‌లో ఏంటంటే స్టోన్ అనేది గ్లిటర్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ చూడండి మీకు ఈ డిజైన్ తెలుస్తుందా? ఈ ప్యాటర్న్‌లో మనకి డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇయర్ రింగ్ కూడా ఒకసారి చూసుకోండి. ఇయర్ రింగ్ కూడా మనకి ఇలా అయితే వచ్చింది. సో ఇంత దగ్గరగా మీకు చూపిస్తే ఈ డిజైన్ అనేది మీకు డిజైన్ బాగా కనిపిస్తది. అండ్ అది కాక మీకు పాలిష్ ఎలా ఉంది, స్టోన్ వర్క్ ఎలా ఉంది, ఈ డిజైన్ వర్క్ ఎలా ఉంది అనేది కనిపిస్తదనమాట. సో అందుకే బ్యాక్ క్యామ్‌లో చూపిస్తున్నాను. సో కింద పర్ల్ హ్యాంగ్ అవుతుంది. మంచి వైట్ స్టోన్స్ వచ్చాయి. పింక్ స్టోన్ వచ్చింది. ఫ్లవర్‌లా గ్రీన్ స్టోన్స్ ఏమో ఫ్లవర్‌లో వచ్చాయన్నమాట. ఓకే. ఆల్ ఓవర్ ద డిజైన్ అయితే ఇలా ఉంది. సో చూడండి ఇయర్ రింగ్ సైజ్ కూడా ఇంత సైజ్‌లో ఇయర్ రింగ్ అయితే వచ్చింది. చూడండి నెక్‌కి ఎంత బాగుందో. ఇంకా కొంచెం లూజ్‌గా పెట్టుకున్నాను. టైట్‌గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో చూడండి మంచి రౌండ్ నెక్ అంతా కూడా అసలు చిన్న నెక్లెస్ లాగా చాలా క్యూట్‌గా ఉంది. నెక్‌కి పెట్టుకుంటే మీకు ఆ లుక్ తెలుస్తుందా? సో చూడండి నెక్‌కి పెట్టుకున్న లుక్ కూడా ఇయర్ రింగ్ కూడా మనకి ఈ సైజ్ అయితే ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఏదైనా పెద్ద బుట్టాతో పేరప్ చేసుకోండి. పిల్లలకి పెట్టినప్పుడు ఈ చిన్న ఇయర్ రింగ్స్ చిన్నవి పెట్టొచ్చు. పెద్దవాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నప్పుడు కొంచెం పెద్ద బుట్టాతో పేరప్ చేయండి. లుక్ చాలా బాగుంటుంది. సింపుల్ నెక్లెస్. వెనకాల థింగ్ ఏంటంటే మనకి చైన్ కూడా మంచి పెద్దగా ఇస్తున్నారు. నేను చైన్ ఇంకా లూజ్‌గా పెట్టాను. టైట్ పెట్టుకుంటే దీని లుక్ అనేది రియల్‌గా చాలా బాగుంది చూడండి. ఓకే. పెట్టుకున్న లుక్ అనేది షేర్ చేస్తున్నాను కూడా. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు లుక్ ఎలా ఉంది అనేది. ఒక బ్యూటిఫుల్ శారీ చూపించాలనుకుంటున్నా. మీకు ఈ టైప్ ఆఫ్ శారీ ఇది ముందు నేను ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను. అదండి. ఇది కూడా వచ్చేసి స్పేస్ సిల్క్‌లో ఇది వచ్చేసి ఫిండీ సిల్క్ అని వచ్చేసి స్టోన్ వర్క్ తోటి వచ్చింది. నేను ప్రీవియస్‌గా చూపించాను. ఇది చాలా బాగా నడుస్తుంది. మీరు ఇది స్టాక్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగితే ఐ కాంట్ హెల్ప్ ఇట్ అనమాట. సో కొందరికి అంటే ఈ శారీస్ తెలియట్లేదు. బయట మార్కెట్‌లో వెళ్ళి ఇవే ట్రై చేస్తున్నారు. కానీ ఇది అదేనా? ఫిండీ సిల్క్, స్పేస్ సిల్క్ అదేనా? ఈ వర్క్ శారీ బాగుంటుందా? ఈ డౌట్స్ చాలా ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫిండీ సిల్క్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ ప్యాటర్న్ లో నేను మీకు ప్రీవియస్ గా ఇది చూపించాను. స్పేస్ సిల్క్ శారీ విత్ ద వర్క్ బ్లౌజ్ అనమాట. విత్ ద వర్క్ బ్లౌజ్. అది నాకు వర్క్ బ్లౌజ్ రాలేదు. జస్ట్ శారీ అంతా వర్క్ వచ్చింది, అది వేరు. ఇది హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఇది నేను ఎందుకు తీసుకున్నానో చెప్పాను మీకు. ఫస్ట్ థింగ్ అసలు మనకి ఎలా వస్తుంది మీషోలో ట్రై చేయాలి అనేసి. ఇది స్పేస్ సిల్క్ అండి. ఇది స్పేస్ సిల్క్. అది ఫిండీ సిల్క్. అది ఇట్లా ఇంకా వెల్వెట్ ఫీలింగ్ ఉంటుంది. నేను రెండు కంపేర్ చేస్తూ వీడియో చేశాను, చూడొచ్చు. సో ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట. బ్యాక్ సైడ్ చూడండి ఇది ఎలా ఉంది. ఇది ప్లెయిన్ ఉంది బ్యాక్ సైడ్. ఓకే. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్. దీనికి ఇంత బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చింది. ఇది డ్రెస్ కుట్టించాలి అనేసి ఒక థాట్ తోటి అయితే తీసుకున్నా. సో ఇది నేను క్లియర్ గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఈ కలర్ నాకు ఇది ఎంత బాగా నచ్చిందంటే దీంట్లో ఇంకొక కలర్ ట్రై చేశాను నేను. సో ఇది నేను తీసుకున్నప్పుడు నాకు హై ప్రైస్ పడింది. కానీ ఇప్పుడు ప్రైస్ తగ్గి చాలా పేజెస్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్. సో బ్లౌజ్ శారీ బ్లౌజ్ లా కాకుండా ఫ్రాక్ ప్లాన్ చేశాను. ఇది ఒక బ్యూటిఫుల్ కలర్. అసలు ఎంత బాగా కలర్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఈ కలర్ నిజంగా అసలు ఇష్టపడే వాళ్ళం కాదు ముందు ఒకప్పుడు. కానీ ఇది ఫొటోస్లో కానీ ఇప్పుడు చాలా బాగా క్యాప్చర్ అవుతుంది. కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీస్ అయితే, ఈ శారీ కలర్. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేనైతే తప్పకుండా ఇది ఫ్రాక్ ఇచ్చేస్తాను కూడా. ఇచ్చాక ఒకసారి వచ్చాక కూడా మీకు షేర్ చేస్తా. సో ఇది మీకు కావాలంటే ఇది బ్లౌజ్ గా కావాలి అనుకుంటే నేను ఒక పిక్చర్ కూడా షేర్ చేస్తాను బ్లౌజ్ ఎలా కుట్టించుకోవాలని. సో ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి. ఫస్ట్ నేను మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తాను. ఇది బ్లౌజ్ పీస్ లో హాఫ్ వర్క్ అంతా ఇట్లా వర్క్ వస్తుంది అండ్ హాఫ్ అంతా ఇట్లా కొంచెం చిన్న బూటీ అయితే వస్తుంది. ఓకే. ఈ వర్క్ పోదు కూడా, ఎందుకంటే వాడు వర్క్ చేసేటప్పుడే ఇలా క్లాత్ పేపర్ లాంటి క్లాత్ లాంటిది వేసి వర్క్ చేస్తాడు, ఏం పోదు. ఓకే. టైలర్ వాళ్ళు జాగ్రత్తగా కుట్టమంటే కుడతారు. ఇది ఫ్రంట్ లో వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రంట్ లో వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. నేను చూసిన ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అయితే ఇది ఫ్రంట్ బ్లౌజ్ అంతా వస్తుంది అండ్ హ్యాండ్ కూడా ఇదే వస్తుంది. హ్యాండ్ కి మనకి ఇక్కడ సరిపోదో ఇచ్చిన ఫ్యాబ్రిక్ లో, బట్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ లో ఇది తీసుకొని మిగిలింది ఏదన్నా ఉంటే కొంచెం హ్యాండ్ కి వర్క్ లాగా డిజైన్ చేయమని అడగాలి. ఓకేనా.
సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ కుట్టించుకోండి బ్లౌజ్ కి. ఇది బ్యాక్ ప్లెయిన్ ఉన్న పెద్ద నెక్ ఉంటుంది కాబట్టి ఏం కాదు, ఓకేనా. సో ఇది ఒక మెయిన్ బ్లౌజ్ ని హైలైట్ చేసుకోవాలి. ప్లెయిన్ శారీ కట్టుకున్నప్పుడు బ్లౌజ్ ని హైలైట్ చేసుకోవాలంటే ఇది ఫ్రంట్ లో రావాలి. షార్ట్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి, షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ శారీ చూసారా, సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట, స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. బయట వెళ్తే స్పేస్ సిల్క్ మోర్ దెన్ 1000 శారీయే ఉంటుంది. దీంట్లో 1000 రూపీస్ కి 1000 చేంజ్ కి శారీ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. మెయిన్ గా వర్క్ బ్లౌజ్ మెయిన్. మనకి ప్లెయిన్ శారీస్ అన్న దొరుకుతున్నాయి కానీ ఈ వర్క్ బ్లౌజ్ దొరకట్లేదు. అండ్ కలర్ చూసారా, అసలు లవ్లీ కలర్ అనమాట. నేనైతే 1000% రికమెండ్ చేస్తాను. లాంగ్ ఫ్రాక్ ప్లాన్ చేస్తున్నాను నేనైతే, ఎందుకంటే ఈ కలర్ చాలా నచ్చింది. సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా నేను మీకు షేర్ చేస్తా. స్టిచ్చింగ్కే టైం పడుతుంది అనమాట, ఇలా చాలా టైం తీసుకుంటాడు. కానీ చూసారా అసలు ఎంత లవ్లీ ఉంది కలర్ అయితే. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా నేను లింక్స్ ఇచ్చేస్తానండి. అంత బాగుంది, ఇంకా నేను ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు, బట్ చాలా టైం అయిపోతుందేమో, బట్ చాలా బాగుంది శారీ అయితే. సో ఇదండి నా వీడియో అయితే. మీకు కనుక నచ్చితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. 100% రికమెండ్ చేసే లాంటి ప్రోడక్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.